హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హిమన్ ట్యుటోరియల్. ఈ రోజు మనం అయితే ఆర్ఆర్బి అండ్ ఎస్ఎస్సి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో పార్ట్ 2 వీడియో అయితే చేస్తున్నాము. ఆల్రెడీ పార్ట్ 1 వీడియో మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఎవరైనా చూడకపోతే అయితే ఒకసారి పార్ట్ 1 చూసి అయితే పార్ట్ 2 కి అయితే రండి. కంటెంట్ లోకి వెళ్లే ముందు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు కంటెంట్ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయటం అయితే మర్చిపోకండి. ఈ రోజు మనం కంటెంట్ లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, ఈ రోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి టైమ్ అండ్ వర్క్ నుంచి అయితే వచ్చింది. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసరికి ఏమని ఇచ్చారంటే, ఏ కెన్ ఫినిష్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 60 days. షీ వర్క్డ్ అలోన్ ఫర్ 30 days అండ్ బి జాయిన్ హర్. టుగెదర్ దే జాయిన్డ్ ఫినిష్ ది రిమైనింగ్ వర్క్ ఇన్ 15 days. ఇన్ హౌ మెనీ డేస్ బి అలోన్ కెన్ ఫినిష్ ది సేమ్ పీస్ ఆఫ్ వర్క్? నేను డైరెక్ట్ గా ఆప్షన్ సి అని అయితే చెప్తున్నాడు. ఆప్షన్ సి అని ఎలా చెప్పగలరు అని ఎవరైనా అడిగితే నేనేమంటున్నానంటే, ఇక్కడ చూడండి, ఏ ఫుల్ వర్క్ 60 days, ఓకేనా, కానీ 30 డేసే వర్క్ చేశాడు. అంటే సగం పని అయిపోయింది, ఇంకా సగం పనే ఉంది. ఇక్కడ బి కలవడం వల్ల 30 రోజుల్లో అవ్వాల్సింది 15 రోజుల్లో అయింది. అంటే ఏంటి దానికి అర్థం? బి కలవటం వల్ల సగం రోజులు కలిసి వచ్చినాయి. అంటే ఏంటి? అప్పుడు ఏది బిది ఎఫిషియన్సీ ఒకటే అనేగా. అప్పుడు ఏ 60 డేస్ లో వర్క్ చేస్తుందంటే బి కూడా 60 డేస్ లో వర్క్ చేస్తుందనే కదా. టోటల్ వర్క్ 60 డేస్ లో కంప్లీట్ చేస్తుందనే కదా. సో ఆప్షన్ సి అని పెట్టాను. ఒకవేళ ఎవరైనా ఇది అవ్వలేదు కదా, సమ్ ఎట్లా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయమంటే అది ఎట్లా అంటే చూడండి, ఫస్ట్ ఏ ఎఫిషియన్సీ, ఏ టైం పీరియడ్ ఇది, ఎఫిషియన్సీ రేషియో కనుక్కొని దాని ద్వారా మనం ఆన్సర్ అయితే పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఏ ప్లస్ బి అయితే ఇచ్చారు. ఏ ప్లస్ బి సగం పని 15 డేస్ అంటే ఫుల్ వర్క్ వచ్చేసరికి 30 డేస్ లో అయితే వర్క్ చేస్తుంది, కంప్లీట్ చేస్తుంది. ఇప్పుడు మనం బి టైం పీరియడ్ ఎఫిషియన్సీ రేషియో కావాలి మనకి, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఏది బిది టైం పీరియడ్ రేషియో తీసుకుంటే 31 జర్ 32 జర్ 60 అనేది 2 టైమ్స్ పోతుంది. ఇదేమో 30 అనేది 1 టైం పోతుంది, 30 టేబుల్. ఈ వీటి టైం రేషియో వచ్చేసరికి 2:1 అంటే ఇదేమో టైం రేషియో. ఇప్పుడు మనకి ఎఫిషియన్సీ రేషియో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది కదా, 1:2 అయింది. అంటే ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ రేషియో 2 అంటే ఏది 1 అంటే బిది కూడా ఎఫిషియన్సీ రేషియో 1 అయిపోతుంది దీని ప్రకారం. ఇప్పుడు చూడండి, ఎఫిషియన్సీ 1 అంటే టోటల్ వర్క్ వచ్చేసరికి 60 కదా. మనల్ని ఏమడిగాడు? బి ఎలోన్ అడిగాడు. అంటే ఎఫిషియన్సీ 1 తో డివైడ్ చేస్తే, బి ఎఫిషియన్సీ 1 కాబట్టి 1 తో డివైడ్ చేస్తే 60 డేస్ అయితే వస్తుంది. ఇది మనకి టైమ్ అండ్ వర్క్ నుంచి, ఓకేనా. నెక్స్ట్ అయితే మనకు వచ్చేసరికి యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ సోమనాథ్ 24 lakhs. He pays 40,000 EMI for his vehicle every month. What percentage of his monthly income is spent on EMI? ఓకేనా. సోమనాథ్ అనే వార్షిక ఆదాయం అంటే యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసరికి 24 lakhs అని అయితే చెప్తున్నారు. తర్వాత అతనంట ప్రతి నెల 40,000 ఈఎంఐ అయితే కడుతున్నాడంట వెహికల్. ఓకే. ఆదాయం ఎంత అనేది ఈ ఈఎంఐ ఎంతైతే కడుతున్నాడో అది మంత్లీ సాలరీలో ఎంత పర్సెంటేజ్ అని అయితే అడుగుతున్నారు. ఓకేనా. ఇక్కడ జాగ్రత్తగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది 24 లాక్స్ పైన కట్టేస్తా ఉంటారు. మనకిచ్చే సాలరీయే కదా అన్నట్టు. కానీ ఇక్కడ వాడు క్లియర్‌గా మెన్షన్ చేయటం అయితే జరిగింది. యాన్యువల్ ఇన్కమ్. యాన్యువల్ ఇన్కమ్ అనేది మెన్షన్ చేయటం అయితే జరిగింది. సో మనం దాన్ని మంత్లీ ఇన్కమ్‌గా అయితే కన్వర్ట్ చేసుకోవాలి. 24 లాక్స్. 24 లాక్స్ అంటే డైరెక్ట్ చెప్పేయచ్చు 2 లాక్స్. ఇది కూడా చేయక్కర్లేదు. మీకు అర్థం కావాలని మాత్రమే చేస్తున్నాను. ఇదంతా మైండ్‌లో అయితే చేసుకోవాలి. 2 లాక్స్ మంత్లీ సాలరీ. 2 లాక్స్‌లో ఇప్పుడు 40 ఇప్పుడు ఇదైతే కనుక్కోమంటున్నారు. 40,000 2 లాక్స్‌లో ఎంత పర్సెంటేజ్? పర్సెంటేజ్ కావాలంటే ఇంటూ 100 కాబట్టి ఇంటూ 100 చేసాం. ఇప్పుడు ఇక్కడ 4 జీరోలు, ఇక్కడ 4 జీరోలు క్యాన్సిల్. 4 1 జార్ 4 5 జార్ పర్సెంటేజెస్‌లో 1/5 అంటే ఏంటి? 20% అంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. 1/5 ఇంటూ 100 మళ్ళీ మీరు కాలిక్యులేట్ చేసిన 20 వచ్చింది. 1/5 అంటే ఆల్రెడీ మనం పర్సెంటేజ్‌లో చెప్పుకున్నాం. 1/5 ఇంటూ 100 అంటే 20%. 100 ఉంటది కాబట్టి 20%, ఓకేనా. నెక్స్ట్ క్వెషన్. ఇది పర్సెంటేజ్ గురించే, కాకపోతే ఇది ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా వెళ్ళాలి. క్వెషన్ ఏందనేది చూద్దాం ఫస్ట్. If 75% of a number is added to this 75, then the resultant number is itself
ఒక నంబర్‌నంట 75% ఒక నంబర్‌లో అంట 75% అంటే 75/100 ఆ నంబర్ ఏంటో తెలీదు కాబట్టి ఎక్స్ 75% ఒక నంబర్‌లో 75%కి మళ్ళీ 75 కలిపితే మనకి ఆ అంకె ఎంత అనేది వచ్చిద్దంట. ఓకేనా? దీనికి సొల్యూషన్ చేసుకునే బదులు ఆప్షన్ వెరిఫికేషన్‌కెళ్తాం. బెస్ట్ మెథడ్ అన్నమాట. ఫస్ట్ ఆప్షన్ 300 ఇచ్చారు. 300లో 75% అంటే ఎట్లా కనుక్కోవాలంటే ఫస్ట్ 10% ఎంత 300లో 30. 30 ఇంటూ 7 చేస్తే 70% వస్తుంది. మళ్ళీ దానికి 30లో సగం ఎంత 15. 15 అంటే 5%. అది కూడా యాడ్ చేశారనుకోండి 225 వస్తుంది. అంటే 300లో 75% అంటే 225 వస్తుంది. దానికి 75 యాడ్ చేయమంటున్నారు. 75 యాడ్ చేస్తే 300 వచ్చింది. అంటే మన ఆప్షన్ వచ్చేసరికి 300. అలానే 200 చూడండి. 200 చూస్తే 75% 150 వస్తుంది. 150కి 75 కలిపితే 200 రాదు కదా! ఇంకా ఎక్కువ వస్తుంది. 150కి 75 కలిపితే ఇంకా ఎక్కువ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి 250 పాయింట్స్‌లో వస్తుంది. 350 75% అంటే పాయింట్స్‌లో వస్తుంది. ఓకేనా? ఏదైనా ఒకటే ఆప్షన్ ఒక ఆప్షన్ వస్తే మిగతాయి చేయక్కర్లేదు. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ ప్రాఫిట్ లాస్. ప్రాఫిట్ లాస్‌లో క్లియర్‌గా చూస్తే ఈజీగా అయితే వస్తుంది. ఇప్పుడు చూడండి. ఏ సేల్స్ ఎన్ ఆర్టికల్ టు బి ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20% అండ్ బి సేల్స్ ఎన్ ఆర్టికల్ ఈస్ టు సి at a profit of 20%. If C pays 574 rupees for it, what was the cost price? అని అయితే అడుగుతున్నారు. ఇక్కడ క్వెషన్‌కి అర్థం ఏంటంటే ఏ అనే వ్యక్తి ఏ అనే వ్యక్తి బికి అమ్మాడంట. ఎంత ప్రాఫిట్‌కి? 20% ప్రాఫిట్‌కి. అంటే ఏ అనే వ్యక్తి రూ. 100కి కొంటే బి అనే వ్యక్తికి రూ. 120 అంటే రూ. 120కి అమ్మాడు. అంటే ఏ అనేది రూ. 100కి కొన్నాడన్నమాట. బి అనేది 20% ప్రాఫిట్ అంటే 100లో 20% ప్రాఫిట్ అంటే రూ. 20 వస్తుంది. సో 120కి అయితే అమ్మాడు. నెక్స్ట్ బి అనే వ్యక్తి సికి అమ్మాడన్నమాట. ఎంత ప్రాఫిట్‌కి? 20%. 120లో 20% అంటే 24. 120 + 24 164 అయితే వస్తుంది. ఇఫ్ సి పేస్ 574 రూపీస్ అంటే సి ఎంత పర్సెంటేజ్? 164% పే చేశారు. 164 ఈజ్ ఈక్వల్ టు 574 అంటే మనకి అక్కడ ఏమడుగుతున్నారు? కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అంటే ఏంటి? ఏదో వచ్చిద్ది. ఏదో స్టార్టింగ్ కదా! ఏదో వచ్చిద్ది. ఇప్పుడు ఇక్కడ చూడండి క్లియర్‌గా మనకి 164 నుంచి 574 అయితే రావాలి. ఇది కాన్సలేషన్ చేయాలి. అంటే రిలేషన్ అనేదైతే చూడాలి. ఇంటూ 3.5 చేస్తే 574 వస్తుంది. అలానే ఇక్కడ ఇంటూ 3.5 చేసేస్తే 100కి మనకొచ్చేసరికి 350 అయితే వస్తుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇలా చేసుకుంటే ఈజీగా వస్తుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.